రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రోజుకో కొత్త వివాదం తెరపైకొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగితే పోలింగ్ ముగిసిన 12 గంటల తర్వాత ఈవీఎంలు అప్పగించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని 2 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలు ఆలస్యంగా పంపిణీ కేంద్రానికి చేరాయి. పెనమలూరు పరిధిలోని కానూరు పంచాయతీలో ఓ పోలింగ్ కేంద్రం, యనమలకుదురు, వణుకూరులోని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్కు సంబంధించి సరికొత్త వివాదం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి 12 గంటల సమయానికి పోలింగ్ ముగిస్తే మరుసటి రోజు రాత్రి 9 గంటలకు ఈవీఎంలను అప్పగించారు. ఈవీఎంల అప్పగింతకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన సమాధానం ఎన్నికల అధికారులను నివ్వెరపోయేలా చేసింది. నిద్రపోయాం, అందుకే ఆలస్యమైందంటూ బాధ్యత కలిగిన రిటర్నింగ్ అధికారి చెప్పడంతో ఈవీఎంలు తీసుకునేందుకు స్ట్రాంగ్ రూమ్ అధికారులు తొలుత నిరాకరించారు. ఆ తర్వాత స్వీకరించినట్టు తెలుస్తోంది. 3 రోజులుగా నిద్ర లేదని, అందువల్ల బాగా నిద్ర పట్టేసిందని, అందుకే ఈవీఎంల అప్పగింత జాప్యమైందని ఆర్ఓ విస్తుపోయే వివరణ ఇచ్చినట్లు సమాచారం. పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఎక్కడా ఈవీఎంలు మొరాయించిన ఘటనలు నమోదు కాలేదు. కేవలం 2 కంట్రోల్ యూనిట్లు, 1 వీవీప్యాట్నే మార్చాల్సొచ్చింది. కానూరు పంచాయతీలో 1 పోలింగ్ కేంద్రం, యనమలకుదురులో 2, వణుకూరులో 1 పోలింగ్ కేంద్రంలో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పెనమలూరు నియోజకవర్గ పంపిణీ కేంద్రానికి సమీపంలోని ధనికుల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లు మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం భవనాల్లో ఏర్పాటు చేశారు. 11వ తేదీ అర్ధరాత్రిలోపే పోలింగ్ ముగిస్తే 12వ తేదీ రాత్రి 9 గంటలకు ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కెళ్లాయి. ఈ అంశం తమ దృష్టికి రాలేదని, వచ్చిన తర్వాత ఈసీ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అది నాకు తెలియలేదు. అది మా దృష్టికి వస్తే దాని మీద చర్యలు తీసుకుంటాం. మచిలీపట్నం స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంల తరలింపు వ్యవహారంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను ఎందుకు తరలించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరింది. ఏఆర్ఓగా ఉన్న నూజివీడు తహసీల్దార్ పి తేజేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. రిజర్వ్ ఈవీఎంలను మచిలీపట్నం కేంద్రానికి తీసుకెళ్లి తిరిగి వాటిని వాహనంలో తరలించిన అంశం వివాదాస్పదమైంది. పెనమలూరు పరిధిలో పంపిణీ కేంద్రానికి ఈవీఎంలు ఆలస్యంగా చేరిన అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ అర్చన. మొత్తానికి ఈవీఎంల పంపిణీ కేంద్రం ధనికుల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రాంతంలో కలెక్టింగ్ పాయింట్గా ధనికుల కళ్యాణ మండపం ఉంది. అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత ఆ ప్రాంతంలో కానూరు పంచాయతీ, అలాగే యనమలకుదురు, అలాగే వణుకూరులో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ ముగిసింది. అయితే ఆ పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఆ ఈవీఎంలను లాక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని సీల్ వేసిన తర్వాత వాటినండి రవాణా ద్వారా తీసుకువెళ్ళి ధనికుల కళ్యాణ మండపం అనేటువంటి ఒక కలెక్టింగ్ పాయింట్లో అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ మొత్తానికి దాదాపుగా ఒక 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే 12:30 గంటల తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కూడా మరుసటి రోజు 12 గంటల విరామం తర్వాత మరుసటి రోజు సాయంత్రం 9 గంటలకు ఈవీఎంలు అప్పగించినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్థానిక సంబంధిత రిటర్నింగ్ అధికారులతో పాటు అలాగే జిల్లా కలెక్టర్ను కూడా నివేదిక కోరినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. వాస్తవానికి ఆ రోజు జరిగిన పోలింగ్ ఏప్రిల్ 11న పోలింగ్ జరిగినటువంటి రోజున నిర్దిష్ట సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమయం నిర్దేశించారు. అయితే ఆ నిర్దేశిత సమయం తర్వాత 540 రాష్ట్ర వ్యాప్తంగా 540 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ కొనసాగింది. దాదాపుగా 1000 మంది ఇంకా ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉండడంతో వారందరికీ కూడా స్లిప్పులు జారీ చేసి పోలింగ్ను కొనసాగించారు. అయితే 45,959 పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే దాంట్లో 540 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. ఎక్కువ మంది జనాభా రావడం, ఆ సమయానికి
స్లిప్పులు జారీ చేయడంతో ఇంకా పోలింగ్ కొనసాగించామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే దాదాపుగా ఈ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ సమయం నిర్దేశిత సమయం ముగిసిన తర్వాత నుంచి 9 గంటల వరకు 410 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసింది. అయితే ఇంకా 9 గంటల రాత్రి 9 గంటల తర్వాత కూడా ఒక 130 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ కొనసాగింది. అయితే అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఉన్నటువంటి కేంద్రాలన్నింటి కూడా పూర్తిగా 125 పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తయిపోయింది పోలింగ్. ఆ తర్వాత ఈవీఎంలు కూడా తరలింపు మొదలైంది. అక్కడి నుంచి కూడా ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి ఇక మిగతా 12 గంటల తర్వాత పోలింగ్ కొనసాగినటువంటి పోలింగ్ కేంద్రాలు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 5 ఉన్నాయి. దాంట్లో కృష్ణా జిల్లాలో ఒక 3, అలాగే అనంతపురం జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రం కూడా నమోదైంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం ఒకటి, అలాగే పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కానూరు, అలాగే యనమలకుదురు, వణుకూరు పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ 12 గంటల తర్వాత కూడా కొనసాగింది. అయితే ఆ పోలింగ్ కూడా 12:30 గంటల తర్వాత ముగిసింది. అయినప్పటికీ కూడా ఆ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలను తరలించాల్సి ఉంది. వాస్తవానికి తక్షణం ధనికులు పూర్తి భద్రత మధ్య, బందోబస్తు మధ్య వాటిని స్ట్రాంగ్ రూమ్లకి, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఒక స్ట్రాంగ్ రూమ్ కేంద్రంగా ఉంది, అక్కడికి తరలించాల్సి ఉంది. అయితే అంతకు ముందుగా కలెక్టింగ్ పాయింట్గా నిర్ధారించినటువంటి ఒక ప్రాంతానికి కూడా తరలించాల్సి ఉన్నప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో వారికి షోకాజ్ నోటీసు ఇప్పటికే జారీ చేశారు. అలాగే దీనికి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి ఈషా సింగ్ కూడా విజయవాడ సబ్ కలెక్టర్ పెనమలూరు నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఆమెను కూడా వివరణ కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి వివరణ పూర్తిగా జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కోరారు. అయితే అక్కడి నుంచి కూడా నివేదిక రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి రావాల్సి ఉంది. ఆ తర్వాత వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి కేవలం 3 గంటల గ్రేస్ పీరియడ్ ఉంటుంది పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను అప్పగించడానికి. పూర్తిగా పోలింగ్ రాజకీయ ఏజెంట్ల సమక్షంలో వాటిని అన్నింటినీ సురక్షితంగా సీలు వేసిన తర్వాత వాటిని ఈవీఎంలన్నింటినీ కూడా పూర్తిగా ప్యాక్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించాల్సి ఉంటుంది భద్రత మధ్య. అయితే ఆ తదుపరి కలెక్టింగ్ పాయింట్కి కూడా దాటివేసి స్ట్రాంగ్ రూమ్కి నేరుగా ఒక వాహనంలో తరలించడం వంటి అంశాలు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న దానిపైన కూడా విచారణ జరుగుతుంది. అయితే నిద్రపోయామని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఎన్నికల పరిశీలకులకి రిటర్నింగ్ అధికారి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఆ సమాచారం ఎంతవరకు వాస్తవం అన్న దాని మీద ఇంకా ప్రస్తుతం ఈసీ దర్యాప్తు చేస్తోంది. ఈసీ దర్యాప్తు తర్వాత సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలే నమోదయ్యాయి. చాలా చోట్ల అంటే సాయంత్రం 6 గంటల తర్వాత నిర్దేశిత సమయం తర్వాత కూడా చాలా చోట్ల పోలింగ్ కొనసాగింది. మొత్తంగా ఉదయం నుంచి కూడా ఈవీఎంలు మొరాయించడం, తదుపరి వీవీప్యాట్లు వినియోగించడం వంటి అంశాలు పోలింగ్ ఆలస్యం కావడానికి, బాగా రాత్రి పొద్దుపోయే వరకు జరగడానికి కూడా ఒక కారణంగా మనకి సమాచారం అందుతోంది. వాస్తవానికి ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైనప్పటికీ కూడా చాలా ఈవీఎంలు మొరాయించాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అలాగే చాలా చోట్ల అధికారులు, సిబ్బంది సరైన శిక్షణ లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడ్డాయి. దాంతో పోలింగ్ చాలా ఆలస్యంగా 1-2 గంటలు, అలాగే 3 గంటల ఆలస్యంగా కూడా చాలా చోట్ల మొదలైనటువంటి పరిస్థితి ఉంది. అదే ఆ 3 గంటల ఆలస్యం, దాదాపు ఉదయం 7 గంటల నుంచి కొనసాగించాల్సినటువంటి పోలింగ్ చాలా గంటల కొద్దీ ఆలస్యంగా మొదలవడంతో ఆ ప్రభావం సాయంత్రం వరకు, అలాగే అర్ధరాత్రి వరకు కూడా కొనసాగినట్టుగా ఎన్నికల సంఘం విశ్లేషిస్తోంది. అయితే తొలిసారిగా ఈ ఎన్నికల్లో వీవీప్యాట్లు వినియోగించడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా తెలుస్తోంది. ఎందుకంటే వాటిని అనుసంధానించడం, సాంకేతికంగా శిక్షణ లేనటువంటి సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల ఇబ్బంది ఏర్పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే వీవీప్యాట్లు జోడించడం ప్రతి కంట్రోల్ యూనిట్కి, ఇలాంటి కంట్రోల్ యూనిట్కి సంబంధించి కంట్రోల్ యూనిట్కి బ్యాలెట్ యూనిట్ అనుసంధానం ఉంటుంది, బ్యాలెట్ యూనిట్కి వీవీప్యాట్ను అనుసంధానించాల్సి ఉంటుంది. ఆ వీవీప్యాట్ను అనుసంధానించే సమయంలో వైర్లను జోడించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామంగా పోలింగ్ సిబ్బందిలో ఏర్పడినట్టు మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతం తదుపరి పోలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద ఎన్నికల సంఘం విశ్లేషిస్తోంది. ఈ విశ్లేషణలో వీవీప్యాట్లు కొంత ఆలస్యం కారణంగానే ఇబ్బంది ఏర్పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి వీవీప్యాట్ కూడా 7 సెకండ్ల పాటు అభ్యర్థి సంబంధించినటువంటి గుర్తు, అలాగే పేరు, అతని సీరియల్ క్రమసంఖ్య ఎంత ఉంది బ్యాలెట్ యూనిట్లో అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ వీవీప్యాట్లో. ఇలా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క ఓటరు ఓటు వేసేందుకు తీసుకున్నటువంటి సమయం 1 నుంచి 2 నిమిషాలకు పైగా నమోదైనట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 700 నుంచి 1400 మంది వరకు కూడా ఓటర్లు నమోదై ఉన్నారు. అయితే వివిధ పోలింగ్ కేంద్రాల్లో సమయానుసారంగా ఉన్న అంశాల్లో చాలా చోట్ల ఎక్కువ మంది ఓటర్లు ఉన్న చోట్ల చాలా ఆలస్యమైంది. ఈ విధంగానే ఎక్కువ అర్ధరాత్రి వరకు
కూడా పోలింగ్ కొనసాగేందుకు కారణమైందని చెప్పుకోవాలి. గతంలో కూడా 2014లో జరిగినటువంటి పోలింగ్లో కూడా ఆలస్యమైనప్పటికీ కూడా మరీ అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగినటువంటి దాఖలాలు లేవు. ఈసారి మాత్రం చాలా చోట్ల ఇలా అర్ధరాత్రి కూడా పోలింగ్ కొనసాగినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇలా చాలా అంశాల్లో ఎన్నికల సంఘంకి సంబంధించి ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అంశంపై ప్రస్తుతం అంతా వివాదం నడుస్తోంది. పూర్తిగా రోజుకో కొత్త వివాదం రేగుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేషుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.